హాయ్ ఫ్రెండ్స్! సండే స్పెషల్ మా అత్తమ్మ ఫిష్ ఫ్రై చేసింది. ఈ ఫిష్ ఫ్రై అయితే క్రిస్పీగా చాలా బాగుంది. దీనికి కావలసిన పదార్థాలు: 4 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ ఫిష్ మసాలాను వేసి దాంట్లోకి 1 నిమ్మకాయను పిండుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్‌ని యాడ్ చేసి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా అయితే ఈ పేస్ట్‌ని ప్రిపేర్ చేసింది. ఈ పేస్ట్‌ని మంచిగా ఈ ఫిష్ ముక్కలన్నింటికి పట్టించాలి. ఇలా ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కలన్నింటిని మంచిగా మ్యారినేట్ చేసి హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన ముక్కలను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన ఆ పేస్ట్ అంతా ముక్కలకు గట్టిగా పట్టుకొని క్రిస్పీగా తయారవుతాయి. ఫిష్ కర్రీ కంటే ఇలా చేసుకున్న ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన ఫిష్ ముక్కలను తీసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలనైతే లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉడకడం వలన ఇవి క్రిస్పీగా బాగుంటాయి. వీటిని ఆయిల్‌లో ఎక్కువసేపు ఉడికించుకోవడం వలన టేస్టీగా బాగుంటాయి. ఇవి నాన్ స్టిక్ ప్యాన్‌లో ఫ్రై చేయడం వలన ఆయిల్ అయితే వీటికి ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుంది. ఫిష్ ఫ్రై ఇష్టపడేవారు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా అత్తమ్మ చేసిన ఈ ఫిష్ ఫ్రై తప్పక మీరు ట్రై చేయండి. అలాగే మా కోసం ప్లీజ్ మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.